బీయింగ్ ఏ సోల్జర్స్ వైఫ్ చాలా కష్టం వెయిట్ చేయడం. అది రాత్రైనా పగలైనా సడన్ కాల్స్ వచ్చినప్పుడు యూనిఫామ్ వేసుకొని వెళ్తున్నప్పుడు ఆ ప్రదేశంలో వచ్చేది ఓన్లీ సైలెన్స్ మాత్రమే. యాజ్ పర్ సైన్స్ ప్రతి సైలెన్స్కి కూడా ఏదో ఒక మీనింగ్ ఉంటుందంట. కానీ ఈ సైలెన్స్లో నా నుండి ఎన్నో క్వశ్చన్స్, తన నుండి ఎన్నో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. నేనేం అడగబోతున్నానో తనకి తెలుసు, తనేం అడుగు చెప్తాడో నాకు తెలుసు. అందుకే ఆ సైలెన్స్. ఆ నిశ్శబ్దంలో కూడా ఒకటే చప్పుడు అండి బాగా మారిపోయేది. అది తన బూట్ల చప్పుడు. చాలా శబ్దాన్ని చేస్తుంది ఆ నిశ్శబ్దాన్ని ఛేదించుకుంటూ. యుద్ధాన్ని కోరుకోవడం అనేది చాలా ఈజీ, కానీ ఆ యుద్ధం తర్వాత జరిగే విధ్వంసాన్ని తట్టుకోవడం చాలా కష్టం. యుద్ధాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ దానికోసం ముందు నిలబడలేరు, కానీ ఆ తన కోసం నిలబడే వారికి చాలా ధైర్యం ఉండాలి. తను వెళ్తుంటే చూసే వెనక ఉన్నారు కదా వాళ్ళ తల్లి, భార్య, లేకపోతే పిల్లలు. వాళ్ళలో కూడా చాలా ధైర్యం కావాలి. మేమున్నాము అనే ధైర్యం వాళ్ళకి మేము ఖచ్చితంగా ఇస్తాం. వాళ్ళు ఉన్నారు, మనమందరం బాగుంటామనే ధైర్యాన్ని కూడా వాళ్ళు ఇస్తారు. మనం ఇన్ని కోట్ల మంది ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే అక్కడ ప్రతి ఒక్క సిపాయి కూడా కంటికి రెప్ప వాల్చకుండా ఇంత జాగ్రత్తగా కాపలా కాస్తేనో మనం ఇంత సేఫ్గా ఉండగలుగుతామండి. ఇలాంటి సమయాల్లో మనం కుల మతాలకు అతీతంగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరు కూడా మన ఆర్మీని సపోర్ట్ చేయాలి. అండ్ మీ ప్రతి ఒక్కరి ప్రేయర్స్లో కూడా వారందరినీ ఉంచండి. ఈ టైంలో మనం అందరము గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క స్లోగన్, జై జవాన్ అండ్ జై హింద్ అండ్ జై భారత్.